ఆత్మశక్తి ఎపిసోడ్ 11 శీర్షిక మౌనమే మహాశక్తి ఉపశీర్షిక మాటలు ఆగిన చోటే సత్యం మొదలవుతుంది. ప్రారంభం. మనిషి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. బయట కాదు, లోపల. ఆలోచనలు, భయాలు, ఆశలు. కాని మౌనం ఏమీ మాట్లాడదు, అయినా అన్నీ చెబుతుంది. మాటల అలసట. ఎంత తెలుసుకున్నా, ఎంత చదివినా, ఎంత విన్నా మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే జ్ఞానం పెరిగింది, కాని మౌనం తగ్గింది. మనిషి మాట్లాడేంతగా తనను తాను వినడం మానేశాడు. మౌనాన్ని భయపడే మనసు. ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ తీసుకుంటాం, శబ్దం పెడతాం. ఎందుకంటే మౌనం వస్తే మన మనసు నిజాన్ని చూపిస్తుంది, బాధను, ఖాళీని, అసత్యాన్ని. అందుకే మౌనం భయంగా మారింది. మౌనంలోకి అడుగు. ఒక క్షణం ఏమీ చెయ్యకు, ఏమీ ఆలోచించకు, కేవలం ఉండు. ఆ క్షణంలో శ్వాస తెలుస్తుంది, హృదయం తెలుస్తుంది, నువ్వు నువ్వుగా తెలుస్తావు. ఇదే మౌన సాధన. మౌనమంటే ఖాళీ కాదు. మౌనమంటే మాటలు లేనిది కాదు, ఆలోచనలు చంపడం కాదు, అవగాహనతో ఉండటం. అక్కడ కోపం లేదు, భయం లేదు, ఆశ లేదు, ఉందొక్కటే ఉనికి. మౌనమే మహాశక్తి. మౌనంలో నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి, బాధ కరుగుతుంది, జీవితం తేలికవుతుంది. ఎందుకంటే నువ్విక స్పందించవు, ప్రత్యుత్తరమిస్తావు. స్పందన బంధనం, ప్రత్యుత్తరం స్వేచ్ఛ. ముగింపు. నువ్వు వెతుకుతున్న సమాధానం పుస్తకాల్లో లేదు, మాటల్లో లేదు, మౌనంలో ఉంది. రోజుకొక్క నిమిషం మౌనంగా ఉండు. అది నీకు ఆత్మశక్తి ద్వారం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.